రైతు రైస్ని పండించడానికి ఎంత కష్టపడతాడంటే అది మనం చెప్పలేము. కానీ పండించిన పంటకి సరైన ధర లభించక ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూస్తాం. అలాంటి రైతులు కానీ వ్యవసాయం ఏముందని అనుకుంటారు. ఒక సినిమాల్లో చూపించినట్టు ఒక రోజుల్లోనో 2 రోజుల్లోనో హైలైట్ చేసి చూపిస్తారు. అది కాదు. డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్తే అది ఎంత కష్టమో మనందరికీ తెలుస్తుంది. రైతు తనకు ఎంత కష్టపడి ధాన్యాన్ని పండిస్తాడనేది ఒక ఫీల్డ్లోకి వెళ్తే మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే నేను ఒక రైతు కుటుంబం నుంచి పుట్టినవాడిని. నేను కళ్ళారా చూస్తున్నాను కాబట్టి రైతు కష్టం అనేది నాకు తెలుస్తుంది. అదే మీ అందరికి నేను చూపించాలనుకుంటున్నాను. ఇదే నా ఛానల్లో కూడా ప్రతిదీ రైతు గురించి మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇక నుంచి ప్రతి రైతు ఎంత కష్టపడుతున్నాడంటే అంత కష్టపడుతున్నారు. కానీ ఆ రైతులకి విలువ లేదు. సరైన గిట్టుబాటు ధరలు ఉంటలా. ఆఖరికి ఎంత పంట దిగుబడి తగ్గిపోతుందంటే అంత దారుణంగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్కువగా ఈ కెమికల్స్ ఇవన్నీ వాడటం వల్ల పంట దిగుబడి చాలా తగ్గుతుంది. గతంలో 45 బస్తాలు పండే ఎకరం ఇప్పుడు కేవలం 20 బస్తాలకే పరిమితం అవుతుంది. అలాంటప్పుడు దానికి ఖర్చు ఎంత అవుతుంది, లాభం ఎంత వస్తుంది? అయినా కానీ రైతు వెనకాడకుండా ప్రతి సంవత్సరం ధాన్యం పండించడానికి ముందుకు వస్తున్నాడు. అలాంటి రైతులకు మనం చేదోడుగా నిలబడి వాళ్ళకి కావలసిన సహాయం అందిద్దాం. అందరికీ అన్నదాత సుఖీభవ అనేలాగా మనం సహకరిద్దామని కోరుకుంటూ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ జి రమేష్, వేలమురిపాడు, బాపట్ల జిల్లా. మీ అందరూ కూడా ఎంతో కొంత మీ సమీపంలో ఉన్నటువంటి రైతులకు సహకారం అందించండి. ఇక నుంచి ప్రతి వీడియో నా నుండి మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. రైతుల గురించి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని మొదలు పెడుతున్నాను. ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ కొడితే నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి విషయం ప్రతి ఒక్కరికి చేరవేస్తే ఎంతో కొంత మార్పు వస్తాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కెమికల్స్ వాడటం తగ్గిస్తే నార్మల్ పద్ధతిలో వ్యవసాయం చేస్తే అది కంపల్సరీ హెల్త్ కూడా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సాహసం చేస్తాను. నా యొక్క సాహసాన్ని మీరు జయప్రదం చేస్తారని, నాకు సహకరిస్తారని. ఎలా సహకరిస్తారంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే చాలు. లైక్ చేసి అందరికీ చేరుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, థ్యాంక్ యూ.